సౌత్లో సంక్రాంతి, దసరా, దీపావళికి సినిమా సందడి ఉండాల్సిందే. పండగలో కోడి పందాలు, పొట్టేలు పందాలతో పాటు సినిమా పోటీ కూడా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోలు కూడా సంక్రాంతి బరిలో దిగి అదృష్టం 2025లో సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్, డాకు మహారాజుతో బాలయ్య, గేమ్ చేంజర్ మూవీతో చెర్రీ పోటీ పడ్డారు. ఈ మూడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం. ఈ ఏడాది సంక్రాంతికి టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సంక్రాంతికి ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఏ సినిమాలు బరిలో నిలుస్తున్నాయో చూద్దాం. అప్పుడే టాలీవుడ్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఒకవైపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాతో పాటు ఇంకా సెట్స్ పై ఉన్నవి కూడా సంక్రాంతికి కర్చీఫ్ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే సంక్రాంతి పోటీకి బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే వాటికి బ్రేక్ ఇవ్వొచ్చని మేకర్స్ భావన. చివరికి వచ్చేసరికి సంక్రాంతి బరిలో ఎన్ని దిగుతాయో ఎన్ని సైడ్ అవుతాయో తెలియదు. ఈసారి సంక్రాంతికి స్టార్ హీరోలు బరిలో దిగుతున్నారు. బిగ్గెస్ట్ ఫైట్కి రెడీ అవుతున్నారు. ఈ రేస్లో ఫస్ట్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157. 2025 సంక్రాంతికి భారీ విజయం అందుకున్న అనిల్ రావిపూడి ఈసారి సంక్రాంతికి కూడా హుషారుగా వస్తున్నారు. మొదటి నుంచి సంక్రాంతి టార్గెట్గా మెగా 157 స్టార్ట్ చేశారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. చిరు సంక్రాంతి బరిలో నిలిస్తే ఆ లెక్కే వేరు. చిరు అందరివాడు, మాస్ క్లాస్ అన్న తేడా లేదు. పాత తరం కొత్త తరం అందరికీ చిరు కావాలి కనుక చిరుతో పోటీ కష్టమే. మాస్ మహారాజ్ రవితేజ కూడా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. రవితేజ 2024 సంక్రాంతికి ఈగల్తో రావాల్సి ఉండగా అప్పటికే చాలా సినిమాల మధ్య పోటీ ఉండటంతో తప్పుకున్నారు. సంక్రాంతికి రావాలని రవితేజ కోరిక ఈ ఏడాది నెరవేరనుంది. ఈ పొంగల్కి కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న అనార్కలి మూవీతో రవితేజ సందడి చేయనున్నాడు. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటిస్తున్న అనగనగా ఒకరాజు పొంగల్ బరిలోనే దిగుతోంది. నవీన్ పోలిశెట్టి మిస్టర్ శెట్టి తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు రాజా సాబ్, అఖండ 2 కూడా పొంగల్ రేసులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ ఎప్పుడో రావాల్సిందే. కానీ విఎఫ్ఎక్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ చివరికి సంక్రాంతికి చేరింది. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రద్దీ కపూర్ నటిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రాజాసాబ్ని సంక్రాంతి బరిలో చూడాలని కోరుకుంటున్నారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబో మూవీ అఖండ 2 తాండవం కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు ఫిలిం నగర్ టాక్. కానీ దసరాకి ఇంకెంతో టైం లేదు. అఖండ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. అందుకే అఖండ 2 దసరాకు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్యకి సంక్రాంతి హీరోగా రికార్డులున్నాయి. అందుకే అఖండ 2 పొంగల్కే ఫిక్స్ అవనుందట. పవన్ కళ్యాణ్, హరీష్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పొంగల్ రేస్లో దిగుతున్నట్లు సమాచారం. తెలుగు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్లో సంక్రాంతికి రానున్నాయి. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకుడు జనవరి 9న థియేటర్లో రిలీజ్ కానుంది. విజయ్కి కాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఈ మూవీ సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వనుంది. శివకార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి మూవీ కూడా అదే టైంలో వస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై తమిళ్, తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో శ్రీలీల నటిస్తోంది. సూరి హీరోగా రూపొందుతున్న కురుప్పు మూవీ కూడా పొంగల్ రేస్లో టాలీవుడ్లో దిగనుంది. మొత్తం సంక్రాంతికి ఇప్పటికైతే 8 సినిమాలు లెక్క తేలుతున్నాయి. ఈసారి సంక్రాంతి హీరో ఎవరో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.